చెప్దామనుకున్న టైంకి నువ్వు అన్నయ్యని ప్రేమిస్తున్నావని తెలిసింది. నిశ్శబ్దంగా తప్పుకున్నాను. నువ్వు నన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావు? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు భూమి? వదిలే అన్నాను కదా. మా అన్నయ్య పక్కన నువ్వు నిలబడ్డాక నేను పక్కకి తప్పుకున్నాను. అదే కదా నేను చెప్తుంది. వదిలే. నువ్వు నన్ను ప్రేమిస్తున్న సంగతి నాకెలాగో తెలిసిపోయింది. ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నావో చెప్పు. నిన్ను చూసిన మొదటి క్షణం నుంచి. మన పరిచయం కాకముందు నుంచి. గతంలో ఇలా చేసుంటే అలా జరిగేదేమో అని. జరగని దాని గురించి వర్తమానంలో ఊహించుకోవడం అనవసరం భూమి. మనసిచ్చి పుచ్చుకోవడం అన్నది మన చేతుల్లో ఉండదు, తలరాతల్లో ఉంటుంది. అయినా ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడడం అవసరమా భూమి? రేపు జరగబోయే పెళ్లిని ఎలా ఆపాలో అది ఆలోచించు. ఎలా ఆపగలం చెర్రీ? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ప్రకారం చేస్తే ఈ పెళ్లి ఖచ్చితంగా అయిపోతుంది. ఏంటా ప్లాన్? అది మాత్రం అడక్కు భూమి. జస్ట్ నేను చెప్పినట్టు చేయి భూమి, ప్లీజ్. ఈ రోజు నైట్ 11:30కు మన గెస్ట్ హౌస్ దగ్గర ఒక టర్నింగ్ ఉంది కదా, అక్కడికి వచ్చేసి. భూమి, కొన్ని రోజులు ఈ ఇంటికి దూరంగా ఉండాలన్నది మాత్రం గుర్తుపెట్టుకో. అలా చేస్తే నాన్న దృష్టిలో బ్యాడ్ అయిపోతాను చెర్రీ. అస్సలు అయిపోవు. నాకు వదిలే. జరిగిన దానికి నేనే కారణమని నేను చెప్తాను. తప్పేదైనా ఉంటే అది నా మీద వేసుకుంటాను భూమి. ప్లీజ్ ఇంకేం ఆలోచించకు. ఆలోచిస్తూ నువ్వు ఇక్కడే ఉంటే రేపు మన పెళ్ళైపోతుంది. ఎప్పటికైనా నువ్వు మా గగనన్నయ్యకే దక్కాలి. అందుకోసం అయినా రావాలి. ఏంట్రా, మళ్ళీ నా ఇంటి పరువు తీయాలని నిర్ణయించుకున్నావా? అందుకే వీళ్ళిద్దరినీ ఇక్కడికి రమ్మన్నావా? మళ్ళీ మా మీద ఏం కుట్ర పన్నుతున్నావురా? ఏమ్మా భూమి, వీడు రమ్మంటే నువ్వు వచ్చేయడమేనా? పెళ్లిలో జరిగిన అవమానాన్ని నువ్వు అప్పుడే మర్చిపోయావా? మావయ్య, భూమి తనంతట తాను ఇక్కడికి రాలేదు మావయ్య. నేను ప్లాన్ చేసి రప్పించాను. ఓ, ప్లాన్ చేసి వీడితో భూమిని ఇక్కడికి రప్పించావా? మావయ్య, అన్నయ్యని కూడా ప్లాన్ చేసి ఇక్కడికి రప్పించింది నేనే. వీళ్ళిద్దరికీ నా ప్లాన్ గురించి తెలియదు మావయ్య. ఏంట్రా నీ ప్లాను? రేపు భూమికి నాకు పెళ్లి. కానీ వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నారు. అందుకే రమ్మన్నాను. శరత్చంద్ర, వీడు నా మేనల్లుడు, తను నా కూతురు, నా రక్త సంబంధాలు ఒరవడానికి మధ్యలో నువ్వెవడివిరా? ఏమైనా చేసుకుంటాం. అన్నయ్య, నువ్వేం మాట్లాడదన్నయ్య, నేను చూసుకున్నా. నా కూతుర్ని వీడితో పంపించేసి మళ్ళీ నా ఇంటి పరువుని నడి రోడ్డుకి ఈడ్చాలని చూస్తున్నావా?
రక్తం పంచిచ్చిన మేనమామ కంటే నీకు హాఫ్ బ్రదర్ గానే ఎక్కువైపోయాడా? మావయ్య అది రేయ్, నా ఇంట్లోనే నువ్వు నాకు శత్రువుగా తయారవ్వాలనుకుంటున్నావా? ఎంత నమ్మక ద్రోహమా! అది కాదు మావయ్య. ఎంత నమ్మక ద్రోహమా! మావయ్య ఇలా కాదురా నిన్ను. మావయ్య 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 నేను చెప్పేది వినండి మావయ్య. మావయ్య రేయ్! నానా బావా 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 వద్దు బావా. ఇంతకంటే కొడితే వాడు చచ్చిపోతాడు బావా. మనకెందుకు? వాడిని మనమే చంపుకున్నావు. నా అప్పు మనకెందుకు? కాదు బావా,